అనుదినం దేవుని మాట. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. సంఖ్యాకాండం 12వ అధ్యాయము 7వ వచనం. ఒక మనిషిని గూర్చి ఆ దేవాది దేవుడు సాక్ష్యం పలుకుతున్నాడు, నమ్మకమైన వాడు అని. నా ప్రియులారా, ఆత్మీయ జీవితంలో మోషే దేవుని పట్ల, దేవుని పరిచర్య పట్ల, దేవుని యొక్క సేవ పట్ల, దేవుడు అనుగ్రహించిన పని పట్ల ఎంత నమ్మకంగా ఉన్నాడో దేవుడే సాక్ష్యం పలుకుతూ ఉన్నాడు. ఈరోజు నా ప్రియ సహోదరులారా, దేవుడు నీకు ఇచ్చినటువంటి రక్షణలో నువ్వు నమ్మకంగా ఉన్నావా? దేవుడు నీకు ఇచ్చినటువంటి కుటుంబంలో నువ్వు నమ్మకంగా ఉన్నావా? దేవుడు నీకు ఇచ్చినటువంటి సంఘంలో కానీ, పరిచర్యలో కానీ, పనిలో కానీ నిన్ను నమ్మినటువంటి యజమానులకు నువ్వు నమ్మకంగా జీవిస్తూ ఉన్నావా? ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నమ్మి ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేశారు. ఈరోజు అనేక మంది దేవుని యొక్క నమ్మకాన్ని ఒమ్మి చేస్తూ నామకార్థ భక్తి వలె నినివెచ్చిన వాటి స్థితికి దిగజారిపోయారు. నా ప్రియులారా, ఆలోచించండి. దేవుడు నీకు అప్పగించిన వాటిలో నమ్మకంగా నువ్వు ఉన్నట్లయితే ఇంకనూ గొప్పగా నిన్ను చేసి నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.